గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పండుగ అండి బతుకమ్మ అంటే ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మతోని పితృ అమావాస్య రోజు పెద్దలకు పెట్టుకుని పిల్లలందరూ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్ళైన వాళ్ళు ఆడపడుచులు కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఈరోజు చాలా వైభవంగా స్టార్ట్ చేస్తారు. ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలై 9 రోజులు సద్దుల బతుకమ్మతో అయిపోతుంది. అది మెయిన్ మనకి ఏంటంటే మన సంస్కృతిని మన ఐదవతనాన్ని గుర్తు చేస్తుందండి. బతుకమ్మ అంటే గౌరమ్మ. ఆ బతుకమ్మను మనము ముత్తైదువ లాగా పసుపు కుంకుమలు అన్నీ వేసి మా పిల్ల పాపలను మా పసుపు కుంకాలను పంటలను పండించాలని ప్రకృతిని కోరుకుంటూ పూలను ఈరోజు పండుగగా పూజిస్తాము. కాబట్టి రోజు దేవుడికి పూలు పెడితే ఈరోజు మాత్రం పూలనే దేవుడిగా పూజిస్తాం. కాబట్టి ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటికన్నా విడిపోయినాక రాష్ట్ర పండుగ ఏర్పడ్డాక దీని ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ పెరిగిందని చెప్పొచ్చండి. ఎందుకంటే దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా సెలవులు ప్రకటించుకొని వాళ్ళు ఆఫీసులలో కూడా ఆడుతూ ఉంటారు. ఆడవాళ్లకు అందరికీ కూడా మగవాళ్ళు కూడా ఆడుతున్నారు. ముఖ్యంగా ఇంత గొప్ప ప్రాముఖ్యత రావడానికి మన తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడడం వల్ల ఎక్కువ ప్రాముఖ్యత వచ్చిందని చెప్పొచ్చు. బతుకమ్మ పండుగ చాలా మా అమ్మమ్మలు మా తాతమ్మలు చేసుకునేది. అలాంటి పండుగ నవాబ్ అనేవాడు మన తెలంగాణ వచ్చినా కూడా మన హైదరాబాద్కు రాలేదు. అప్పుడు నవాబ్ అనే తురకాయన బరిబత్తలో మన తెలంగాణ మహిళలతో బతుకమ్మ ఆడిచిండట. దాని మీదనే యుద్ధాలు వచ్చాయి, దాని మీదనే సంస్కృతి పెరిగింది, దాని మీదనే మహిళలు మొత్తం ఏకమైంది. తెలంగాణ మనం 17న మనకు వచ్చింది మళ్ళీ స్వతంత్రం 4 ఏళ్ల తర్వాత. కాబట్టి తెలంగాణలో మరి ఈ తెలంగాణ ఆంధ్ర కాదు తెలంగాణ రాష్ట్రంలో మరి సూర్యాపేట నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో ఈ బతుకమ్మ పండుగ చాలా చూడండి 1000 మంది ఆడవాళ్ళు వచ్చిండ్రు. ఈ మహిళలందరికీ ఈ సూర్యాపేట వాసులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా మహిళలకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ బతుకమ్మకు నమస్కారాలు పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పితృ అమావాస్య అంటే చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మీరు అడిగినట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బతుకమ్మ అంటే ఈ పండుగకు అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాష్ట్ర పండుగగా గుర్తించారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా వేరే కంట్రీలలో కూడా జరుపుకుంటున్నారు. ఈ రాష్ట్ర పండుగ అవడం వల్ల పబ్లిక్ సెలవు ఇచ్చి ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆఫీసులలో కూడా ఈ పండుగను ఒక ఆనవాయితీలాగా పెట్టారు. కాబట్టి ఈ పండుగ ప్రాముఖ్యత ముఖ్యంగా మన తల్లిదండ్రులు మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం, ప్రకృతి వాటర్ అంతా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. ఈ రోజు ముఖ్యంగా పితృ అమావాస్య అని పెద్దలను గుర్తు చేసుకుంటూ పోయిన వాళ్ళను మళ్ళీ అందరికీ వాళ్ళ ఆత్మలు వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి 9 రోజులు ఈ మన చుట్టూ తిరుగుతూ ఉంటారని ఒక నమ్మకం. కాబట్టి వాళ్లకు మనం పెద్దలుగా పెట్టుకొని మన చుట్టాలకు ఫ్రెండ్స్ కూడా పెట్టి ఈరోజు చిన్న బతుకమ్మతో పసుపు కుంకుమలు గౌరమ్మ చేసి ప్లస్ గునుగు బంతి చామంతి తంగేడు ఇవన్నీ కూడా పూలన్నీ రాష్ట్ర పండుగను మనం మామూలుగా రోజు దేవుళ్లకు పూలతో పూజిస్తాము. కానీ ఇవాళ పూలనే దేవుడిగా పూజిస్తాం. అది తెలంగాణ రాష్ట్ర పండుగకు మెయిన్ గుర్తింపు. ఈరోజు ఎంగిలిపూ బతుకమ్మ అంటారు. 5వ రోజు అట్ల బతుకమ్మ అని, 7వ రోజు అట్లా ఎంగిలిపూ బతుకమ్మ అని, లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అని. ఆ రోజు 9 రకాల పిండి వంటలు చేసి సద్దముద్దలు చేసి పిల్లలందరికీ ఇక్కడ తీసుకొచ్చి పంచడం మళ్ళీ ఒక ఐకమత్యానికి గుర్తింపండి. ముఖ్యంగా సూర్యాపేటలో బతుకమ్మ అంటే చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఆడపడుచులు వస్తారు. మాకు ఎలాంటి భేదాలు ఉండవు. అందరం ఐక్యంగా చాలా హ్యాపీగా ఆడుకుంటాము. ఇవాళ 3 గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఆ ప్రకృతి కూడా మాకు సహకరించి మళ్ళీ 5 గంటల వరకు కంప్లీట్ వర్షం తగ్గిపోయింది. హ్యాపీగా వచ్చి జరుపుకుంటాము. అన్నీ కూడా మనకు మెయిన్ ప్రకృతి సహజంగా ఉండాలంటే ఈ వాటర్లో మన పసుపు కుంకుమలు కలుపుతాం కాబట్టి మళ్ళీ అంతా కంటామినేట్ కాకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఈ పండుగను మనం మన పిల్లలకు కూడా ఇదే సంస్కృతిని అందజేయాలని మేము ముఖ్యంగా చేస్తూ ఉంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.